బైరమంగళం గ్రామంలో వేణుగోపాల స్వామి గుడి ఎదురులా ఒక రాతి శిల్పం ఉంది కదా సార్, అది ఏమి దాని గురించి? బైరమంగళం ప్రజల్లో మేము చిన్నప్పటి నుంచి ఆ గుడిని ఈర్ల గుడి అని పిలుస్తూ ఉన్నారు. ఆ బైరమంగళ వాసులు ఈర్ల గుడి అని. అది చివరికి ఆ ఈర్ల గుడిలో మహత్యం ఉంది అని కొంతమంది చెప్పడం జరిగింది. అక్కడ కొనుక్కుంటే ఎవరైనా సరే ఆ గుడి లోపల కొనుక్కుంటే పొద్దున్న అక్కడ ఎదురులో ఒక చేదుబావి ఉండింది, ఇప్పుడు లేదన్నమాట. ఆ చేదుబావి గట్టు మీద ఉండేవాళ్ళట. అది వదంతిలో ఏమిటో తెలియటం లేదు, కానీ ఊరి వాళ్ళంతా చెప్పడము, అందుకు భయపడదు. చివరికి దాన్ని ఇలా పరిశోధన చేస్తూ అది 17వ శతాబ్దము నాటి వయసల దేవుడు అనేటువంటి మహారాజు ఈ ప్రాంతాలంతా పరిపాలించినట్లు ఆయన యొక్క రాజచిహ్నము, అది ఆయన యొక్క రాజచిహ్నము అని, ఇదే ఆ ఈర్ల గుడి అని పిలువబడేటువంటి ఆ చిహ్నము ఇక్కడ ఎక్కడ ఉన్నది అంటే ఇంకొక చోటు ఉంది, సప్లం గుడి అని ఉంది. సప్లం ప్రసిద్ధి జరుగుతుంది కదా ఆవులపల్లి, అక్కడ ఉందట. కాబట్టి వయసల దేవుడు అనేటువంటి రాజు 17వ శతాబ్దంలో మొత్తం కర్ణాటక ప్రాంతాన్ని ఇదంతా కూడా కలుపుకొని పరిపాలన చేస్తున్నప్పుడు ఆయన యొక్క రాజచిహ్నానికి వీరసింగ్ చిహ్నము అని దాని గుర్తు. అంటే ఏమిటంటే ఆ ఊరిలో ఒక వేటగాడు సింహం నోటికి, సింహం కాదు పులి నోటికి చేయించి తన బాకును తీసి పులిని చంపబోతున్నట్లుగా అది శిల్పం. చూడండి పోయి అది. తర్వాత అక్కడ భాషలో చెక్కినట్టున్నారు. అది ఢిల్లీ నుంచి పురావస్తు పరిశోధన శాఖ వారు వచ్చి దాన్ని పెయింట్ కొట్టి దాన్ని అంతా ఎత్తుకొని ఆ ఫోటోలు అవన్నీ తీసుకొని వెళ్ళారంట. ఇది సూక్ష్మంగా కూలంకషంగా నేను వినబడినటువంటి కథ, దాని నుంచి వచ్చినటువంటి శాసనాలు కూడా ఉన్నాయని చెప్తారు. అదే ప్రకారంగా దీనికి సంబంధించిన శాసనాలే అక్కడ ఉన్నాయి. దీంట్లో సేన్లో వచ్చి ఒక రాయి, ఆ రాతి శాసనము, ఆ గాండ్లో ఇది గానగాడిచ్చిండే రాయి అంతా ఉంది సేన్లో, అక్కడ రాతి శాసనాలు కూడా ఉన్నాయి అని చెప్పి. అట్లా మనకి చూసుకుంటే తిరుసుపల్లి దగ్గరే ఒక గానికి రాయి ఉంది, రోడ్ పక్కలోనే ఉంటుంది. అట్లా ఇట్లా చాలా ప్రదేశాల్లో ఇట్లా రాతి శిల్పాలు శాసనాలు ఉన్నాయి సార్. అదే వయసల దేవుడు 17వ శతాబ్దంలో కర్ణాటక ప్రాంతానికి రాజు అయినటువంటి వయసల దేవుడు ఇవన్నీ కూడా వాళ్ళు కలుపుకొని రాజ్యాన్ని పరిపాలన చేసినారు. 17వ శతాబ్దం 16వ శతాబ్దం కృష్ణదేవరాయలకు, దానికి ముందు కృష్ణదేవరాయలు పరిపాలన చేసినప్పుడు ఇదంతా కృష్ణదేవరాయల యొక్క ఆధీనంలో విజయనగర సామ్రాజ్యంలో ఉండింది. కృష్ణగిరి వరకు, కృష్ణగిరి, రాయకోట, అన్ని ప్రాంతాలు. తర్వాత 17వ శతాబ్దం వచ్చేసరికి విష్ణుదేవుని వయసల దేవుడు అని పేరు. ఆయన విష్ణుదేవుని వయసల దేవుడు. ఆయన సామ్రాజ్యం కిందికి ఇది రావడం వల్ల వారి యొక్క రాజచిహ్నాలు అక్కడక్కడ పాతుకుపోయింది, అక్కడక్కడ నాటి పెట్టారు అని ఒక ఇది వెనుకడి.